కీర్తన 55 అధ్యాయము 22 వచనం చదవండి. కీర్తన 55:22. ఆమేన్. ఇటు వాక్యము ద్వారా దేవుడి ఉపదేశాన్ని ముందుకు సాగించునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దేవుని పిల్లలరా, మన భారము ఎవరి మీద వేయాలంట? యెహోవా. ఏం పేరుంది? యెహోవా అంటే యావే. ఆమేన్. ఆయనే ప్రభువైన యేసుక్రీస్తు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని పిల్లరా, దేవుడు అనబడడానికి తగిన సరి అయిన ఆనవాళ్ళు ప్రభువైన యేసుక్రీస్తులోనే కనబడతాయండి. ఆమేన్, ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. రైట్. మన భారము దేవుడి మీద వేయాలి. ఏమన్నా చేయని, ఆయన ఏమన్నా చేయని, అంతేనే కదా. కానీ మనకు తొందర ఎక్కువ ఉంటుంది. మనకేముంటుంది? తొందర ఎక్కువ, పొరపాటు. ఎందుకంటే దేవుడు చేస్తే స్లోగా చేస్తాడు, మనం చేస్తే జర స్పీడ్గా చేసుకుంటాం. దేవుని పిల్లరా, దేవునికి మనకు చాలా అన్ని విధాలుగా వ్యత్యాసమే. ఆయన అనంతుడైతే మనము, ఆయన నిత్యుడైతే మనం ధూళి. నిజమేది, ధూళి కూడా కాదు. నాకు తెలిసి మన బాధ్యతలు, భారాలు సమస్తము తీసి క్రీస్తు ఎడల మోపడమే మంచిది. ఆమేన్, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. అలా మోపితే ఏం చేస్తాడయ్యా అంటే, ఇప్పుడు అనాథ బిడ్డ అయిన ఎస్తేరును 127 సంస్థానాలకు మహారాణిని చేసింది ఎవరండి? యేసుక్రీస్తుల వారిగాక. ఒక విధవరాలి ఇంటిలో ఉన్న ఒక కొంచెం నూనె, అంటే దాన్ని ఏమంటారు, ఒక స్పూన్ ఆయిల్ అనుకుంటా, ఆ నూనెను ఊరి ఇండ్లలో ఉన్న కాగులన్నీ నిండేంతగా ఊరించి పారింపజేసింది ఎవరండి? దేవుడేగా, దేవుడేగా. ఆమేన్. ఆ పూటకు ఏటి నీళ్లు దాగి అడవిలో ఆ ఫలవృక్షాలు తింటూ ఒక చిన్న గోసి బట్ట కట్టుకొని ఆ గొల్లలతో ఉంటూ, వాళ్ళు ఇచ్చిన ఏదో 4-5 కాస్త కొన్ని గొర్రెలు మేపుకుంటూ బతికిన దావీదును దేశానికి రాజును చేసింది ఎవరండి? దేవుడేగా. దేవుడా కదాగా. మరి తెలిసి కూడా మనము ఎందుకు మన భారాలు, మన తిప్పలు, ఇబ్బందులు? నేను అనేది ఒకటే, ఫలించాలి. ఆమేన్. ఎవరిలో ఫలించాలి? మనం దేవునిలో ఫలించాలి. ఆమేన్, హల్లెలూయా. నిజం ఇది. దేవుడు ఇచ్చే ఆశీర్వాదాలు ఉంటాయి, అంటే ఐశ్వర్యం ఉంటుంది. దెయ్యం ఇచ్చే ఐశ్వర్యం కూడా ఉంటుంది. నిజం. దేవుడి ఇచ్చే ఆశీర్వాదము, దెయ్యం ఇచ్చే ఆశీర్వాదానికి చాలా తేడా, వ్యత్యాసం ఉంటుంది. దేవుని పిల్లలు దేవుని బీజము కలిగి
దేవుని కృపతో నింపబడిన పిల్లలు ఆదాము అవ్వ పాపము చెయ్యముందుకే నిర్ణయించబడిన వారు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అందుకే అంటాడు ఒక దగ్గర, భూమికి పునాదులు వేయక మునిపే నేను మిమ్మల్ని ఏర్పరచుకుంటుని. ఎవరిని ఏర్పరచుకుంది? లోకంలో తిరిగే వాళ్ళనా? కాదు, మనలను. ఆమేన్. మరి అందరు యేసుని ఎందుకు నమ్మరు? మరి యేసు ప్రభుని అందరు నమ్మొచ్చుగా, ఎందుకు నమ్మరు? నరకాగ్నికి వెళ్ళడానికి కూడా కొంత గుంపు ఉందంట భూమి మీద. వాళ్ళని సిద్ధపరిచాడంటది. ఆ గుంపు ఏదో తెలుసా? ఆదాము అవ్వ ఏదోను తోటలో దేవుని ఆజ్ఞను అతిక్రమించక ముందు ఏర్పరచబడిన జీవ కణాలు. ఆమేన్. అవి యేసయ్యను, ఆ జీవ కణాలు పుడతాయి, యేసయ్యను నమ్ముతాయి, యేసయ్య కొరకు బతాయి. ఆ తర్వాత పాపము చేయబడిన తరువాత పుట్టినటువంటి పుట్టుకలు అంటే తయారు చేయబడిన జీవకణాలు చాలా దేవుని నమ్మరండి. అది ఆ గుంపు నరకాగ్నికి సిద్ధపాటు చేయబడ్డది. ఆదాము అవ్వలు పాపం చెయ్యమునుపు ఏర్పరచబడినటువంటి ఆ కణాలు ఉంటాయే, ఆ బీజాలు, జీవ బీజాలు, అవి కోటాను కోట్లు. అందులో మనం కూడా. ఆమేన్. ఆదాము అవ్వలు ఎప్పుడైతే దేవుని ఆజ్ఞను తృణీకరించారో, తృణీకరించబడిన తరువాత కొన్ని బీజాలు, కొన్ని జీవ బీజాలు సాతానుడు కూడా తయారు చేశాడు. వాళ్ళు దుర్మార్గులు, త్రాగుబోతులు, తిరుగుబోతులు, తిండిబోతులు, భయంకరమైన వ్యభిచారులుగా బతుకుతారు. వాళ్ళు పరలోకం ఉండదు. ఆమేన్. హల్లెలూయా. అంటే మరి తర్వాత ఇప్పుడెప్పుడు పుడుతున్నారంటే ఆ జీవకణాలు ఏ తల్లి గర్భంలో వేయాలనో జీవ బీజాలు అప్పుడు తయారు చేసి వేస్తుంటాడు దేవుడు. ఒక తల్లి గర్భంలో వేస్తుంటాడు వాళ్ళలో. ఎందుకంటే ఒక ఆయన నా దగ్గరకు వచ్చి, అన్న గర్భఫలం యెహోవా ఇచ్చు బహుమానంగా అన్నాడు. అన్ని గర్భఫలాలు దేవుడిచ్చినాయనా? మన చెప్పాను ఒక క్లూ. అన్ని గర్భఫలాలు దేవుడిచ్చినవి కాదు. ఎందుకంటే ఇప్పుడు ఒక అమ్మాయి పోతుంది అనుకో, 2-3 పట్టుకొని పాడు చేశారనుకో, ఆ అమ్మాయి కూడా గర్భవతి అయింది అనుకో, అది కూడా దేవుడిచ్చిన గర్భమేనా? కాదుగా. కొంతమంది వ్యభిచారం ద్వారా పిల్లలుగా అంటారు, వాళ్ళను కూడా దేవుడిచ్చిన గర్భమేనా? అది గర్భఫలాలేనా? కాదుగా. ఇప్పుడు సొంత కుమార్తెలు తండ్రికి పిల్లలను పుట్టించారు. వాళ్ళ పేరు ఏమో లోతు. ఇప్పుడు వాళ్ళను కూడా దేవుడు పుట్టించినట్టేనా? అయితే ఎంత చెడ్డ పేరు వస్తుంది దేవునికి. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. వాడు అంటాడు, తాగుబోతుగాడు, ఆదివారం చర్చికి వస్తాడు, బాప్తీసం కూడా తీసుకున్నాడు, బలలో చేయేస్తాడు. ఓ రోజు వైన్ షాప్కి వెళ్ళి మందు కొట్టిండు. అరే అలా తాగుతీవి ఏంట్రా అని అంటే, ఏమో దేవుడు అటు తీసుకెళ్ళిండు అయ్యా అన్నాడు. దేవుడు తీసుకెళ్తాడా ఆయన్ని? దేవుడు తాగుపెడతాడా? ఎంత అన్యాయం ఇది! ఎవరి మీద దోసేయడం? ఇలాంటి వాళ్ళు ఏమవుతారు? చదవండి సామెతల గ్రంథం 23:21. సామెతల గ్రంథం 23వ అధ్యాయము 21వ వచనం. త్రాగుబోతులను, తిండిబోతులను ఎవరైతారంటే వీళ్ళు ఏమవుతారు? వీళ్ళు అన్ని రకాలుగా దరిద్రులు అవుతారు. ఆర్థికంగా కాదు, ఆరోగ్యంగా దరిద్రులు అవుతారు, జ్ఞానానుసారంగా దరిద్రులు అవుతారు, పరిశుద్ధతలో దరిద్రులు అవుతారు, అన్ని రకాలుగా దరిద్రులే.
ఇక ఈ దరిద్రులతో దేవుడు ఉండాలంటే ఉంటాడా? ఉంటాడా అండి? హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి దేవుని పిల్లలరా, బైబిలు మహాజ్ఞాన గ్రంథము. అది అర్థం చేసుకుంటే నువ్వు కోటీశ్వరుడివే. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. అప్పుడప్పుడు ఒక జీవకణం అంటే జీవ బీజం. దావీదు తల్లి కడుపులో దావీదయ్యన ఏడు. మరి దావీదయ్యన ఆ స్థాయికి ఎందుకు ఎదిగాడంటే అది పరిశుద్ధ బీజము, అది దేవుని సంబంధమైంది. ఆమేన్. ఆదాము అవ్వలు పాపం చెయ్యమునిపై నిర్ణయించబడింది. ఆమేన్, హల్లెలూయా. ఆ మోషే గారు అంటే మరి మోషే గారు ఎప్పుడు నిర్ణయించబడ్డాడు? ఆమేన్. అందుకే అంటాడు ఇర్మియా గారితో 1వ అధ్యాయం 5వ వచనం, ఇర్మియా గ్రంథం 1:5, గర్భములో తల్లి అని లేదా అక్కడ ఉందా? ఆ గర్భములో నేను నిన్ను రూపింపక మునిపి నిన్ను నేను ఎరిగి ఉంటిని. అంటే తల్లి గర్భంలోకి రాక మునిపే ఇప్పుడు ఇర్మియా గారు ఎవరికి తెలుసు అంటే ఇప్పుడు ఈయన బీజము ఎప్పటిది? ఈయన ఎప్పుడున్నాడు? తల్లి గర్భం అంటే ఇప్పుడు వాళ్ళ వంశం ఉంటది కదా, ముందు పోతే తాత ముత్తాతలు అట్ట చూస్తే ఆదాం అక్కడ రాక మునిపే నేను నిన్ను ఎరిగాను. నువ్వు నాకు తెలుసు అంటే వీళ్ళు పాపము చెయ్యక మునిపే నిర్ణయించబడ్డోళ్ళు. అదే రోమాపత్రికలు చెప్తాడు. మన పాఠం అది కాదు, కానీ మీకు డౌట్స్ ఉంటే అడగండి నన్ను. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామాని మహిమ కలుగును గాక. మరి ఎందుకో అందరూ దైవజనులు కావట్లే, అందరు యేసే నమ్మట్లే. అందరికీ సువార్త అందాలి, తెలువాలి. ఎందుకంటే రేపు తీర్పులో నిలబడాలి గనక. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అందుకే అంటాడు పొలం ఉందయ్యా, గోధుమ చేనుందయ్యా, గోధుమలు వచ్చాయ్యా, వాటితో పాటు ఇంకేమున్నాయ్యా, ఒడిపిలి కర్రలు కూడా ఉన్నాయ్యా. అంటే ఇప్పుడు కొయ్యొద్దు, అవన్నీ కలిపి ఒకరోజు కోతకాలంలో కోసి ఒడిపిలి కర్ర ఏదో గోధుమ కర్ర ఏదో సపరేట్ చేయాలి. అప్పుడు గోధుమలు ఏవో ఒడిపిలి ఏదో తీసి సపరేట్ చేయాలి. అందులో ఒడిపిలి తీసి ఏం చేయాలి? కాల్ చేయాలి. గోధుమ కర్రను తీసి కళ్ళములో పేర్చాలి. ఆమేన్, హల్లెలూయా. ఎంత తేటగా ఉంది చూడండి, చాలా తేటగా ఉంది. ఆమేన్. దేవుని బీజము కలిగి ఉండి కూడా, దేవుని కృప కలిగి ఉండి కూడా, దేవుని ఆ యొక్క ప్రేరేపణ కలిగి ఉండి కూడా కొంతమంది ఫలించరండి. ఏం చేయరు? కొంతమంది ఫలాభివృద్ధి చెందరు. ఇదే మాట అంటాడు ఎక్కడ? లూకాసు వార్త 13వ అధ్యాయము 6వ వచనం నుండి చదవండి. ఆ ఆ ఆ ఆ ఆ హల్లెలూయా. తోట, ద్రాక్ష తోట ఉంది, ద్రాక్ష చెట్లు చాలా ఉన్నాయి, అన్ని ఫలిస్తున్నాయి. ఒక చెట్టు మీద మాత్రం యజమానుడు కన్నుబడ్డది. వచ్చి ఆ చెట్టును ప్రతి సంవత్సరము కాపు టైంలో వెతుకుతుండు. అది కాపు కాస్తుందా? కాపు కాస్తుందా?
మీ నోరు లేవా? మరి చెప్పొచ్చుగా గట్టిగా. ఆమేన్. హల్లెలూయా. కాపు కాస్తున్నాయా? కాయట్లే. 3 సంవత్సరాలు వచ్చాడు, చూస్తున్నాడు, కాపు లేదు. ఫలించని చెట్టు ఈ తోటలో ఎందుకో? అది ద్రాక్ష చెట్టే, ద్రాక్ష వనములో ఉన్న చెట్టే. దానికి యజమానుడు దేవుడే, దానికి కాపరి సేవకుడే. అయినా దాంట్లో ఏం లేదు, ఫలము లేదు, ఫలము లేదు. అందుకే యజమానుడు ఏమంటున్నాడు? దీన్ని కొట్టే, వేర్లతో పెకిలించి తీసి అగ్నిలో వేసి కాల్చేయి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఎవరు అడ్డు తగిలారు? సంఘ కాపరి, అంటే తోట కాపరి. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. ఇశ్రాయేలు ప్రజలందరినీ పాడు చేస్తున్నప్పుడు ఎవరు అడ్డు తగిలారు? మోషే. ఆమేన్, హల్లెలూయా. ఫలించాలి మనం. ఎవరిలో ఫలించాలి? దేవునిలో. ఆమేన్. సాతాను ఇచ్చే ఐశ్వర్యం ఎలా ఉంటుందో తెలుసా? యేసన్న గారు ఏలూరులో ఒక డొక్కు సైకిల్ తీసుకొని గొప్ప సేవకుడు దేవుని పని చేస్తున్నాడు, సువార్త ప్రకటిస్తున్నాడు. ఆ సైకిల్కి ఎదురుగా ఒక కారు, విలువైన కారు వచ్చి ఆగింది. ఆ కారులో అద్దము దింపి నల్ల అద్దాలు పెట్టుకొని మంచి తైలముతో తల దూకొని ఒకడు కూర్చున్నాడు. కూర్చొని ఇలా చూశాడు యేసన్న గారి దిక్కు చూసి, బాబు నీ పేరేంటి అంటే, నా పేరు యేసన్న గారు అని అంటే, ఓరి నాయన నన్ను గుర్తుపట్టావురా, అప్పుడు మనం ఇద్దరం ఒకటే క్లాస్మేట్ కదా అన్నాడంట. అవునయ్యా, ఇద్దరం క్లాస్మేటే. నీ పేరేం? పలాని పేరు. సరే, మరి ఏం పని చేస్తున్నావు? డొక్కు సైకిల్ మీద తిరుగుతున్నావు, తుప్పు పట్టింది అంటే దేవుని పని చేస్తున్నాయ్యా. ఇగో బైబిల్ తీసుకొని సువార్త ప్రకటిస్తున్నా. పనికి మాలాడ, ఎంత దరిద్రంలో బతున్నావు, ఎంత దరిద్రంలో బ్రతుకుతున్నావు అని అన్నాడు. నేను చూడు, నాకు వైన్ షాపులు ఉన్నాయి, కోటీశ్వరిని, నా దగ్గర పనులు ఉన్నారు అన్నాడు. నా దగ్గర పనులు ఉన్నారు, నా జీవితం సుఖవంతమైన జీవితం అని. ఆ మెడలో బంగారపు గొలుసు, చేతికేసుకున్న బంగారపు కడియాలు, విలువైన కారు, ఏసీ కారు, అది కూడా. అది చూసి యేసన్న గారు కొద్దిగా బాధపడి అంత దూరం చెట్టు నీడ పోయి సైకిల్ ఆపి ఆ రోడ్డు పక్కన కూర్చొని కొద్దిసేపు బాధపడ్డాడు. ప్రభువా, వాడుకి ఇంత ధన్యత ఇస్తేవి, నాకేమో ఇంత దరిద్రత ఇస్తేవి అని అనుకొని మళ్ళీ వెంటనే తప్పైందయ్యా క్షమించని పశ్చాత్తాపడ్డాడంట. క్షమించు, ఏదో కాస్త ఆవేశం వచ్చి అట్లా అన్నానయ్యా అని క్షమించయ్యా అన్నాడంట. ఒప్పుకోండి, దేవుని ఒప్పుకొని సరే దేవుడు ఇచ్చిన పని నేను చేసుకుంటూ వెళ్ళాలని చేశాడు. 10 సంవత్సరాలు పోయాక, 10-15 సంవత్సరాలు పోయాక యేసన్న గారు ఆయన చేసే పరిచర్య దేవుడు అభివృద్ధి చేసి ముందుకు తీసుకెళ్ళాడు. సేవకులు అయ్యారు, సంఘము మంచి. ఆ కారులో అదే ఏలూరు పట్టణంలో వెళ్తున్నాడంట. వెళ్తుంటే సిగ్నల్ పడ్డదంట. ఆ సిగ్నల్ కాడ కారు ఆపితే అప్పుడు ఒకడికి 2 కాళ్ళు పోయాయి, ఎడమ చెయ్యి కట్ అయిపోయింది, ముఖమంతా పచ్చలు అయిపోయి ఉన్నది, మొత్తం అన్ని కుట్లు వేసి వికారమైంది ముఖమంతా, ఒక కన్ను లేదు పోయింది.
ఆ దొబ్బుడు బండి మీద అట్లా కూర్చొని ఒక చేయితోటి దొబ్బుకుంటూ ఆ ఎర్ర టెండల, ఆ మండు టెండల, ఆ తార్ రోడ్డు మీద, అప్పుడు ఆ సిగ్నల్ కాడ ఆ బండ్ల మధ్యలోకి వెళ్ళి ఇలా 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 తీసుకొని వస్తున్నట. ఒక్కొక్క ఆటో దగ్గరికి వెళ్ళి, మోటార్ బైక్ దగ్గరికి వెళ్ళి అడుక్కుంటున్నట. ఆ కార్ల మధ్యలోకి వెళ్ళి ఇలా వస్తుంటే యేసన్న గారు కారు అది తీసి, అద్దం తీసి, అరే చిన్నగిల్లు రాదు బాబు, అది ఏదన్నా వచ్చి తగులితే లేదా సైడ్ కుండైనా అడుక్కోవచ్చుగా అని అననీక పోయి చూస్తే వాడెవడు, ఆవిడ గుర్తుపట్టి, నువ్వేంట్రా ఇలా అయ్యావు అంటే అప్పుడు చూసి ఏడ్చాడంట. ఏడ్చి, ఏంటయ్యా, నాకు అప్పుడు వైన్ షాపులు ఉండే, పనులు ఉండే, మంచి ధనవంతుని, కానీ ఈరోజు ఈ దరిద్రతలో ములుగుతున్నా. ఏం జరిగింది? వైన్ షాపులు పోయాయి, నా ఆరోగ్యం దెబ్బతిన్నది. ఈరోజు కాళ్ళు లేవు, చెయ్యి లేదు, కన్ను లేదు. ఆ పూటకు ఎవడైనా రూపాయి ఇస్తే లేదా ఏదైనా ఇస్తే బ్రతకాలి. అసలు ఏమైంది అంటే, అయ్యా ఆ మధ్యలో నాకు డబ్బు ఎక్కువైందిగా, సుఖం ఎక్కువైందిగా, ప్యాకాట తయారైంది. ఏ ఆట? ప్యాకాట తయారైంది. ప్యాకాట ఆడుకుంటూ సిగరెట్లు అలవాటైనాయి, దాని తర్వాత చుట్టాలు అలవాటైనాయి, దాని తర్వాత డ్రగ్స్ అలవాటైంది, దాని తర్వాత మందు, భయంకర మందు తాగడం, ఇలాగా కొంత డబ్బు పోయింది. ఆ డ్రగ్స్ వల్ల, త్రాగే మందు వల్ల, తాగినటువంటి సిగరెట్ల వల్ల నా ఆరోగ్యం నష్టపోయింది. నా ఆరోగ్యం నష్టపోయి బలహీనమైపోయాను. అప్పుడు నా భార్య వేరే వాళ్ళతో అక్రమ సంబంధం, అది చూసి తట్టుకోలేక ఇంకా తాగుడుకు బానిసనై, చివరిగా చేసిన అప్పులకు ఉన్న ఆస్తులు అమ్మి వడ్డీలతో సహా కట్టేసరికి కొన్ని కట్టలేకపోయాను. చివరిగా మద్యం మత్తులో తాగి 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 రైలు బండి వస్తుంటే నన్ను ఆపగలిగిన శక్తి నీకుందా అని ఎదురుబడి తన్యానయ్యా. అది నా కాళ్ళు విరగొట్టింది, నా చెయ్యి విరగొట్టింది, నా కన్ను పోగొట్టింది. తెల్లారి కన్ను తెరిచి చూస్తే హాస్పిటల్లో ఉన్నాను. ఇది దౌర్భాగ్య బతుకు. అప్పుడు యేసన్న గారు కంట్లో నీళ్ళు తీసుకొని, ఎంత మంచి దేవుడవయ్యా, సాతానిచ్చే ఆశీర్వాదం ఎప్పటికైనాది శాశ్వతం కాదు. ఆమెన్, ఆమెన్, హల్లెలూయా, హల్లెలూయా. దేవుడిచ్చే ఐశ్వర్యం, దేవుడిచ్చే ఆశీర్వాదమే శాశ్వతము. ఆమెన్, హల్లెలూయా, హల్లెలూయా. ఇది నిజం అండి, ఇది నిజం. కాబట్టి 2 రేకుల రూములు వేసుకున్నా సరే కానీ దేవుడి ఇచ్చిన భూములు వేసుకోవడం అది నీకు పుణ్యం. కానీ అబద్ధాలాడి, మోసాలు చేసి, అన్యాయంగా అక్రమపు త్రవ్వల్లో నడిచి, కోట్లు సంపాదించి, అంతస్తుల మీద అంతస్తులు కట్టి, ఏసీ రూములలో బ్రతికినా రేపు మన బ్రతుకు నిత్య నరకమే. దాని ద్వారా ప్రయోజనం ఏమీ లేదు. ఆమెన్, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. ఆమేన్, ఆమేన్. నిజం. మరి ఎందో కొంతమంది దేవునికి ఇవ్వవలసిన దశమ భాగం కూడా తీయరండి. నిజం అది. దశమ భాగం తీయకుండా పరలోక రాజ్యం వెళ్ళలేని పరిస్థితులు అండి. ఎందుకంటే ఆజ్ఞను అతిక్రమిస్తే అది పాపమేగా. ఆమేన్, ఆమేన్. కొంతమంది దేవుడి దశమ భాగం ఇస్తారు కానీ అన్యాయపు బ్రతుకు బతారు, అది పాపమేగా. వాళ్ళకు పరలోకం ఉంటుందా? ఉండదు. ఆమేన్. ఇప్పుడు నేనున్నాను, ఇప్పుడు నేను ఆదివారం ఈరోజు ఇక్కడ వాక్యం చెప్తాను,
చక్కగా భోజనం చేస్తాను, కాసేపు నిద్ర రెస్ట్ తీసుకుంటాను. ఆడు తర్వాత సినిమా థియేటర్కి వెళ్ళి సినిమాలో టికెట్ తీసుకొని సినిమాకి వెళ్ళి ఆ సినిమాలో 2 సిగరెట్లు బ్రేక్ టైంలో తాగి వచ్చేటప్పుడు ఒక అదేమన్నా ఏమంటారు 90 290 ఏమంటారు దాన్ని, ఆ 90 క్వార్టర్ సీజన్ 90 అంటే ఆ 90 ఒకటి తెచ్చుకొని ఇంట్లో వేసుకొని తాగి మళ్ళీ ఆదివారం మళ్ళీ మీకు వాక్యం చెప్పాను అనుకో, అసలు దీనికి దేవుడు ఒప్పుకుంటాడా? నాకెంత శిక్ష ఉంటుంది? అందరూ బోధకులు కాకుడి, ఎందుకంటే అందరికంటే ఎక్కువ శిక్ష ఎవరికి? ఆమెన్, హల్లెలూయా, హల్లెలూయా. ఇది వాస్తవం. కానీ ఇప్పుడు ఆ విధంగా బతికాను అనుకో, నాకేమైనా దేవుని దగ్గర గౌరవం ఉంటుందా? ఫలాభివృద్ధి ఉంటుందా? దీవెనలు ఉంటాయా? హల్లెలూయా, హల్లెలూయా. సంఘములో ఎంతమంది ఉన్నా నాకు పరలోకం ఉంటుందా? దేవుని రాజ్యం ఉంటుందా? ఉండదు. కాబట్టి నేను చెప్పేది ఒకటి మీకు, ఇప్పుడు నేను వాక్యం బోధించేవాడిని, నేను పరిశుద్ధంగా బతకాలి, నిజాయితీగా జీవించాలి, రోషము కలిగి బ్రతకాలి, అన్యాయాన్ని ఎదిరించాలి, అక్రమాన్ని తీసి పక్కన పెట్టాలి. నా పరిశుద్ధతను విశ్వాసాన్ని నేను కాపాడుకుంటూ క్రీస్తు ఆజ్ఞలను ఒక్కొక్కటి పాటిస్తూ ముందుకెళ్ళి నేను ఇక్కడ కూర్చొని వాక్యం బోధించాను అనుకో, దానికి దేవుడు సంతోషిస్తాడు, నాకు ఆశీర్వాదం. ఆమెన్, హల్లెలూయా. నేను ఒక పాస్టర్ గారు ఇద్దరము ఒక చర్చి ఒక చిన్న మీటింగ్ ఒకటి ఉంటే పోతున్నాం. అయితే నేనేమో వెనకాల, పాస్టర్ గారు పాస్టర్ అమ్మ గారు వెనకాల ఆ బండి మీద పోతారు. వాళ్ళిద్దరు ఆ పాస్టర్ అమ్మ గారు తెల్ల బట్టలు వేసుకుని, మంచిగా తెల్ల బట్టలు కట్టుకోండి. ఇక ముందేమో వాళ్ళ బండి పోతుంది, వెనకాల నేను పోతూ ఉంటే ఆ పల్లెటూరే అండి, పోతుంటే బర్రెలు అడ్డొచ్చాయి. కొన్ని బర్రెల గుంపు, బాను 15-20 బర్రెలు ఉన్నట్టున్నాయి. ఎక్కడ పోతున్నారు నువ్వు? ఎటు చూడు, ఇక్కడ కూర్చో, ఇక్కడ రా, ముందుకు రా, దగ్గర కాదు, ఇక్కడ రా. అరే వాళ్ళ అమ్మ నాన్న భయం చెప్ప, మీ అమ్మేదిరా, రాలే. హల్లెలూయా, హల్లెలూయా. సరే, ఆ బర్రెలు అడ్డొచ్చాయి. వస్తే అప్పుడు నేను అన్నాను, సార్ నా నోట బర్రెలు కాసేటోళ్ళనైనా సారే అంట, ఆటో తోలేటోనైనా సారే అంట, రిక్షా దొక్కేటోళ్ళనైనా సారే అంట, అది అలవాటైందా, ఎవరినైనా సారే అంట. అందుకు గవర్నమెంట్ ఉస్మానియా గాంధీకి వెళ్తే కూడా అక్కడ ఉండే వాచ్మెన్ వాళ్ళని కూడా సారే అంట. అందుకే నన్ను తొందరగా పంపిస్తాను, పోయి అంట. ఆమె, హల్లెలూయా. నేను అన్నాను, సార్ వీడెక్కడ పోతుండు, ఎరారాను వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటారు, నువ్వురా. ఆమెన్. అందుకే నేను చౌటుప్పలు, ఈ అయ్యగారిని అందుకే చౌటుప్పలు పంపిస్తున్నది. ఈడ కొట్టనీకి కాదు, ఆడైతే మోజెస్ చెప్పిన నేను, నీ పక్కన కూర్చోబెట్టుకో చర్చికి వెళ్ళి, నువ్వు కేర్ తీసుకుంటా అంటేనేమో ఈడు ఉంచుతా, అని బయటికి వెళ్ళనీయకుండా కూకునేదైనా కూర్చోబెట్టి ఫ్యాడే కొట్టిస్తాను. లేదు కేర్ తీసుకునే గారు నా వల్ల కాదు వాడిని మేపడం అంటే. ఆమెన్, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామాని మహిమ కలుగును గాక. ఆమెన్. చిన్నరా విరాల సంఘంలో నా కుడి వైపున పిల్లలు కనీసం ఒక 25 మంది దాకా కూర్చుంటారు. 25 మంది దాకా కూర్చుంటారు పిల్లలు నా కుడి పాఠశాల. మీకు ఫోటో తీసిరు అనుకుంటా, ఫోటో తీసిరో తీశారు అనుకుంటా, మీకు ఒకసారి చూపిస్తా. చిన్నరా తీసారా ఫోటో?
అవి తీసాడంట, మీకు చూపిస్తారు తర్వాత చూడండి. నా కుడి పక్కన ఎంతమంది పిల్లలు కూడా కాముష్, ప్రార్థన అయిపోయేదాకా లేవరు, కూర్చొని వాక్యం వినాలి. మళ్ళీ హల్లెలూయా అంటే ఈ చర్చిలో 150-200 మంది ఉన్నా వీళ్ళు 20-25 మంది అనేది ఎక్కువ ఉంటుంది. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ పట్టుమని 10 మంది కూడా కాదు, 5 మంది లేరు. ఊరి నాయన మంచి కూర్చోరా. ఆమేన్, హల్లెలూయా. నెలకొక్కసారి మీకు మగపిల్లలు ఆడపిల్లలైనా దేవుని పని చెయ్యాలి అనుకున్న వాళ్ళకు 1 గంట మీటింగ్ ఉంటుందండి. ఇక్కడ నేను చెప్తాను, నాకు దేవుడు ప్రేరేపించాడు. ఎందుకంటే ఇప్పుడు నేను సోనం ఉన్నాం, మేము దేవుని సేవ చేస్తాం. మరి మా తర్వాత ఇప్పుడు వాస్తవం చెప్పాలంటే ఇప్పుడు ఈ అయ్యగారు అంటే మాకంటే ముందు వెనుకో పోతాడేమో చూద్దాం. ఇప్పుడు ఈ పిల్లలు ఉన్నారు. ఇప్పుడు నా ఎంట కారులో తిప్పే అబ్బాయి ఫ్యాడు సంపత్ ఇంతప్పటి నుండి కొడుతున్నాడు. ఆ చౌటు పొల పిల్లలు ఇంతప్పటి నుండి ఇప్పుడు ఫ్యాడు కీబోర్డ్ నేర్చుకుంటారు. వాళ్ళంతా వీళ్ళేం నేర్చుకుంటారు, అవన్నీ నేర్చుకుంటున్నారు, అవన్నీ చేస్తారు. ఇప్పుడు ఇంత ఉన్నప్పటి నుండి దేవుడి మందిరంలో పరిచర్య చేసేవాళ్ళు నా తర్వాత వాళ్ళు పరిచర్య చేయాలి. కానీ ఎవరో ముఖం తెలియని వాళ్ళు వచ్చి పరిచర్య చేసి వాళ్ళు ఎదుటి వీళ్ళు చేతులు కట్టుకొని ఉంటే అది పద్ధతేనా అండి? ఇప్పుడు మీరున్నారు, చెల్లెళ్ళు, కొందరు అక్కలు ఉన్నారు. ఇప్పుడు సోనమ్మ తర్వాత మీరు పరిచారకులు కావాలి. ఇక్కడ మీరు పరిచారకులు కావాలి. మీరు తనకు ఎంత సహకారులుగా ఉంటున్నారు. ఇప్పుడు ఎన్ని సంవత్సరాలు ఎవరో ముఖం తెలియని వాళ్ళు ట్రైనింగ్ అయ్యి వచ్చి అప్పుడు వాళ్ళు మీ ఎదుట నిలబడితే మీరు వాళ్ళని పట్టుకొని అప్పుడు వాక్యం బోధించే పాస్టర్లు వాళ్ళే పాస్టర్లు, మీరు సత్యాంతకాలం ఇదే భజనగా. ఇది తప్పు కదా. అందుకే బైబిల్ కాలేజ్ పెట్టాం, అది నేర్చుకోండి, 10 రూపాయలు ఖర్చు అయినా సరే. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. మీకు విషయం తెలుసా, మనకు మ్యూజిక్ కొట్టే వాళ్ళు కరెక్ట్ ఉంటే ఇంకొంతమంది ఇంకో 2 ఉన్నా, వాక్యం కరెక్ట్గా బోధించే వాళ్ళు ఇంకో 2-3 ఉన్నా ఇంకా 2 బ్రాంచీలు స్టార్ట్ చేయొచ్చు. మనం ఇప్పుడు రెడీగా ఉన్నాయి ఇంకా 2 చర్చిలు స్టార్ట్ చేయడం లేక ఇంత బాధపడుతున్నాం. హల్లెలూయా. పరిచర్యను ఆపొద్దండి, తీవ్రత ఉండాలి, మంట ఉండాలి. అన్న సిలోహం మందిరానికి వచ్చి చూస్తే అక్కడ సరి అయిన దైవజనుడు కనబడట్లే. ఓరి నాయన, సంఘం మరుగున పడేటట్టుందిరా, సేవ ముందుకెళ్ళదురా అని తీవ్రత కలిగి 3 దినాలు అక్కడే ఉండి తిండి తిప్పలు మాని ఏడిచి బహుమానం పొందుకొని పుట్టిన బిడ్డను దేవునికి నాజులు చేసి సేవకుని చేసింది. ఇది కదా కష అంటే, ఇది కదా మంట అంటే. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. నిజమండి, అసలు దేవుడు అంటే తెలియదు, దేవుని పరిచర్య అంటే తెలియదు, యేసు క్రీస్తుల వారి గురించి సరిగా తెలియదు, యేసు ప్రభుకు ఆమెకు పెద్ద పరిచయం లేదు. అయినా ఆ పాపాత్మురాలైన స్త్రీ యేసు ప్రభు దగ్గరకు వచ్చి ఆమె ఏడిచిన కన్నీళ్ళే ఆయన పాదాలు కడిగాయంట. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. మరి నువ్వు రక్షించబడ్డావు. నా ఎక్స్పీరియన్స్ ఇన్నేళ్ళు, నేను రక్షణలోకి వచ్చి ఇన్ని సంవత్సరాలు, నా సంఘములో నా సీట్ ఇది, ఏం లాభం? ఆమె ఏడ్చిన ఏడుపుకే యేసయ్య పాదాలు కడగబడితే మరి నువ్వే ఏడ్చి ఏడుపు ఎంత ఉండాలి? నీకు కన్నీడు చుక్క కూడా రాదు. యేసయ్య దగ్గర 2 గంటలు మోకాలు వేసిన నీకే కాదు, నన్ను మీతో పోల్చుకోవడానికి వీలు లేదు. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. బాధపడాలి తెలుసా, బాధపడాలి. ఏమి తెలియని వ్యక్తురాలి యేసయ్య పాదాలు కన్నీళ్లతో కడిగితే అన్ని తెలిసిన మనం. ఆమేన్, హల్లెలూయా. అంత లోతైన సబ్జెక్ట్ మీకేమి చాలా ఉంది నా దగ్గర. అందుకే
నెలకొక్కసారి దేవునిలో మండాలనుకున్న వాళ్ళు మేము చెప్తాము, ఒక 5 మంది 10 మంది అయినా సరే, చిన్న రైళ్ళ ఇంద్రియాలు వీళ్ళంతా వస్తారు, ఒక 15-20 మంది అవుతారు. వాళ్ళను ఈ సంవత్సరం, వచ్చే సంవత్సరంలో కొంతమందినైనా వాక్యం బోధించే వాళ్ళుగా, దేవుని కొరకు నిలబడే వాళ్ళుగా తయారు చేయాలని ఒక ఆశ. ఆమెన్, ఆమెన్, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామాని మహిమ కలుగునుగాక. సరే, ఉపదేశంలోకి వెళ్దాం. ఆ బర్లు వెళ్తుంటే, ఒరేయ్ జర పక్క జరపయ్యా అన్న ముందు పాస్టర్ గారు అంటే, నేను సార్ జర పక్క జరపండి సార్, అర్జెంట్ మీటింగ్ ఉంది అంటే, ఆడు ఈ పాస్టర్ అమ్మగారు చూశాడు, ఇట్లా చూశాడు, ఇలా నోరొప్పించాడు. ఏంట్రా, నేను చూశాను, ఆ పాస్టర్ గారు చూశాడు. అడిగాను, ఓ మంగా నువ్వా అన్నాడు. దేవుని పిల్లలరా, నేను పరిచయం అయినా పాస్టర్ గారు పరిచయం, ఈయనకెట్ట తెలుసు? ఆవిడ ఆ బండి మీద కూర్చుంది బొజ్జమ్మలాక, మళ్ళా బట్టలు ఏ బట్టలు కూర్చుంటే వాడు, నీ భర్త ఈయననా అంటే, అవును. ఏం పని చేస్తాడు? పాస్టర్ తనవయ్యా. పాస్టరా అని అక్కడ మాట్లాడిన మాటలు సిగ్గుపోయినాయండి. నాకైతే కిందికి తలేసుకున్నా. ఆడేమన్నాడు తెలుసా? పాస్టర్ గారని, ఈమె మా మంగ, ఈవిడ నేను పెళ్లి చేసుకోవాలని చూసాం, మేము తిరిగని చోటు లేదు, మేము వెళ్ళని సినిమా థియేటర్ లేదు అని చెబుతుంటే ఆమె కిందికి తలేసుకుందండి. ఎప్పుడో చేసిన తప్పిదాలు పరిశుద్ధుల ఎదుట ఏమైతాయి? ఓ టైం వస్తే మారు మోగుతాయి. ఆమె భర్త ఆశ్చర్యపోయాడు. ఆమె కిందికి తలేసుకుందంటే, అప్పుడు చేసిన మరుగైన పాపం ఇప్పుడు ఏమైతుంది? నా భర్త ఎదుట, దైవజనుల ఎదుట ఛీ అని కిందికి తలేసి కంటి వెంట ఏడుస్తుంది. అప్పుడు తీసుకెళ్ళిపోయి ఒక చెట్టు కింద ఆపి ఆయన భర్త అడిగాడు, ఆయన నీకు తెలుసా అంటే, తెలుసయ్యా, నేను యేసు ప్రభువు నమ్మక ముందు, మారు మనసు లేనప్పుడు పాపం చేసిందాన్ని, నన్ను క్షమించయ్యా. కానీ నిజం తెలిసాక, వాస్తవం తెలిసాక, ఏది అబద్ధమో ఏది నిజమో ఆ గొప్ప దైవం నాకు పరిచయం అయ్యాక అవన్నీ దూరం చేశానయ్యా, ఇప్పుడు క్రీస్తులో బతున్నానయ్యా అని భర్త కాళ్ళు పట్టుకుందండి. అవును, నేను అన్నాను, పిచ్చోడా, దేవుని నమ్మకం ముందుకు ఎట్లా బతికామరా, కానీ నిజ దేవుణ్ణి తెలుసుకొని మారు మనసు పొందాక ఇప్పుడు మంచిగా బతకాలి. ఇప్పుడైతే నమ్మకమేగా, నమ్మకమే అన్న, పద ప్రార్థన పద, టైం అయింది. అక్క, మనం అనుకుంటాం కానీ భూమి మీద బతున్నాం కదా, ఏ అడ్డు లేదు కదా అని ఇష్టం వచ్చినట్టుగా మనం కానీ పిల్లలు కానీ బ్రతికిరనుకో, ఆ మచ్చను ఆ మరకను శత్రువు చూస్తూనే ఉంటాడు. అవసరం వచ్చినాడు 10 మందికి కూడా చూపిస్తాడు. జాగ్రత్త. ఆమెన్. నాకు ఆ విషయం, ఆ సాదృశ్యం ఇంకా కళ్ళెదుట, ఎంతైనా చేసుకున్న భర్త మనసులో ఎంత బాధ కలిగింది తెలుసా? నేను అన్నాను, రే అప్పుడు ఏం పాడుపడా, ఎందుకురా నీకు అని ధైర్యం చెప్పి దగ్గర తీసుకొని వాళ్ళిద్దరు కూర్చోబెట్టి ఇంటర్వ్యూ చేసి, ఇద్దరు చేయి పట్టించి ప్రార్థన చేసి ఇప్పుడు సంతోషంగా దేవుని పనిలో ఉన్నారు. అవునన్నా, మారు మనసు లేకముందు ఎట్లా బతికారు? మారు మనసు వచ్చింది ఇప్పుడు. నా భార్య నాకు ఇష్టరాలని తీసుకొని బతికాడు. ఆమెన్, ఆమెన్. ఎందుకంటే దేవుడైనా క్షమిస్తాడు. మారు మనసు పొందాక దేవుడైనా క్షమిస్తాడు. ఆమెన్, హల్లెలూయా.
హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామాని మహిమ కలుగును గాక. ఆమేన్, ఆమేన్. కాబట్టి దేవుని పిల్లారా, నేను అనేది ఏంటంటే, మనము ఏ తోటలో ఉన్నాం? దేవుని తోట. ఆ తోటలో మనం ఎలా ఉండాలి? ఫలించు వారిగా ఉండాలి. ఫలించే వారిగా లేకపోయినామనుకో, సంవత్సరాలు గతిస్తున్న అదే స్థితిలో ఉన్నామనుకో, ఒక దినాన ప్రేమించే తండ్రి కొట్టేసి తీసి నరకంలో వేయమంటాడు, అగ్నిలో వేసి కాల్చేయమంటాడు. ఆమేన్, హల్లెలూయా. త్వరపడి జీవితాలు జీవించొద్దు, త్వరపడి మాట్లాడొద్దు, త్వరపడి చూడొద్దు, త్వరపడి కుటుంబాల అల్లరి లేపుకోవద్దు. దేనికైనా ఒక దినం కాకపోతే 10 దినాలు, 10 దినాలు కాకపోతే 100 దినాలు ఆలోచించాలి. ఆమేన్. ఒకవేళ నీకు అంతు పట్టకపోతే, అర్థం కాకపోతే సేవకుల దగ్గర ఆ నిర్ణయాలు తీసుకోవాలి. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. కాబట్టి దేవుని పిల్లరా, మనము ఫలించాలి. ఎవరిలో? దేవునిలో. ఇప్పుడు మనం దేవుని పని చేసామనుకో, మన పని ఎవరు చేస్తారండి? దేవుడే చేస్తాడుగా. ఆమేన్. ఇప్పుడు నేను దేవుని పని చేస్తున్నా. ఇప్పుడు నాకు అన్నం కూర మీరు వండుకొచ్చి పెడతారా? దేవుడేగా. ఆమేన్, హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామాని మహిమ కలుగును గాక. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. కనుక భారం ఎవరి మీద వేయాలి? ఇప్పుడు కొన్నిసార్లు ఏమైతుంది? ఇబ్బందులు, ఇరుకులు, సమస్యలు, శ్రమలు వస్తాయి. ఇప్పుడు మొన్న ఒక దైవజనుడు భలే చెప్పాడండి. నాకు ఆ మైండ్లో ఉంది. ఇప్పుడు పేపర్ ఉందండి. ఇప్పుడు ఇది ఇలా పట్టుకున్నాను, వంగిపోతుందా? వంగిపోవట్లేదా? ఉదాహరణ మన భలే చెప్పిండు ఆ సేవ. అది నాకు భలే అనిపించింది. ఊరి నాయన, అందుకే నా భక్తుల చరిత్రలు చదివితే అందరూ శ్రమలు కావాలని కోరుకున్నారు. ఇది ఏ శ్రమ లేదు. దీనికి ఏమైనా ముడుతుందా? దీనికి ఏమైనా మచ్చ ఉందా? డాగుందా? దీనికి నలిపిడి ఉందా? ఇట్లున్నది. ఇట్లున్నందుకు ఏమైపోతుంది? ఇది వంగిపోతుంది. ఇప్పుడు శ్రమల చేత ఇది దంచబడి, శ్రమల చేత, అవమానాల చేత, నిందల చేత మలిపిడి వేయబడి ఇది మాత్రం ఏమైపోయింది? నలిగిపోయింది. మొత్తం మొత్తం నలిగిపోయింది. కనబడకుండా నలిగిపోయింది. అసలు కొంతమందికి ఈ విధంగా నలిపిడి వచ్చిందనుకో, నిందలు, అవమానాలు, శ్రమలు, హేళన, నీ భర్త అనవసరంగా వచ్చి కొట్టిండు అనుకో, లేదా నీ భార్య అనవసరంగా లేని నిందేసింది అనుకో, మూల కూర్చి ఏడ్చుకోవడం కాదు, ఇలా నలపబడుతున్నా అర్థం చేసుకోవాలి. ఇప్పుడు నలపబడ్డది. ఇప్పుడు దీన్ని తీద్దాం. ఇప్పుడు ఇది ఈ విధంగా వెళ్ళిందండి. ఇప్పటిదాకా ఏమైంది? అన్ని రకాలుగా మంచిగా ఉన్నప్పుడు ఏమైంది? అది ఏం ముడత లేనప్పుడు ఇప్పుడు ఇది కిందికి పడుతుందా అండి? ఇప్పుడు ఇది నిలబడలే. ఇప్పటిదాకా ఏమైంది? అది కింద పడిపోయింది. కానీ శ్రమలు, నిందలు, అవమానాలు, శోధనలు వచ్చి నలపబడి దంచబడిన ఆ వ్యక్తుడైన వ్యక్తురాలైన ఎవరు ఎదుట స్ట్రేట్ గా నిలబడతారు? దేవుని ఎదుట. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. దీన్ని బట్టి అర్థం చేసుకోవాలా మనం. శ్రమ వచ్చినందుకు అమ్మో అని బొబ్బలు పెట్టి ఏడ్చి దేవుని పక్కన పెట్టి పరుగులు కాదు, నిలబడాలి. ఆమేన్. అన్ని ఎవరు సరిదిద్దరు? దేవుడే సరిదిద్దడు. ఆమేన్. భారం ఎవరి మీద వేయాలి? ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. ఆమేన్, ఆమేన్. దేవుని పిల్లారా, బైబిల్ గ్రంథంలో మనం చూసినట్లయితే
ఒక 5-6 నిమిషాల వాక్యం వినండి. ఆది కాండము 4వ అధ్యాయంలోకి వెళ్దాం. అక్కడికి వెళ్తే ఇక్కడ అసలు ఉపదేశం ఇది. ఇప్పటిదాకా చెప్పిందంట మీకు ఏదో అర్థం కాని అసలు ఉపదేశం ఇది. దేవుని స్తోత్ర. ఇక్కడ ఇద్దరు అన్న తమ్ముడు ఉన్నారు. అక్కడ చిన్నోడు ఏబేలు శ్రేష్టమైన పొట్టేలను తీసి బలిపీఠం కట్టి, దేవునికి బలిపీఠం కట్టి మంచి అర్పణ పెట్టాడు. ఆ అర్పణ ఎవరు అంగీకరించారు? దేవుడు. ఆమెన్, ఆమెన్, హల్లెలూయా. దేవుడు అంగీకరించాడు. ఎందుకంటే అది లోపము లేనిది, పుండు లేనిది, కుంటిది కాదు, శ్రేష్టమైన అర్పణ. శ్రేష్టమైన అర్పణ అది. ఎవరికి శ్రేష్టమైన అర్పణ? దేవునికి. ఆమెన్. ఇప్పుడు దేవునికి శ్రేష్టమైన అర్పణ ఇవ్వాలనా, లేదంటే పనికి మళ్ళీ అర్పణ ఇవ్వాలనా? నా దగ్గరికి ఒక ఆమె వచ్చి 3 కొడుకులు ఉర్రయ్య నాకు అన్నది. సంతోషమాక అన్నాను. అయితే అందులో ఒకరిని చర్చికి ఇవ్వాలనుకుంటున్నాను. నేను సంతోషించాను. ఎందుకంటే మాకు 5 మంది పిల్లలు కావాలి. ఉంటే చూడండి, మళ్ళీ వాళ్ళు పోవద్దు. దేవుడిస్తా ఇక్కడనే ఉండి పరిచయం చేయాలి. హల్లెలూయా. వాళ్ళకు నేనే బట్టలు కుట్టిస్తా, నేనే చదివిస్తా, నేనే వాళ్ళకు వాక్యం నేర్పిస్తా. వాళ్ళని సేవకులుగా రేపటి దినాన్ని తీర్చిదిద్ది పరిచర్యలు అప్పగిస్తా. ఆమెన్, హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ కూడా గోటీలు ఉన్నాయా? ఇంకా ఇక్కడ కూడా ఏమన్నాయి? కటింగ్ బాలే వదింటి కటింగ్. హల్లెలూయా. మంచి కూర్చోండి. దేవుడి స్తోత్ర. ఇట్లాంటి వాళ్ళని కొట్టాలంటే నాకు ఎంత సంతోషమో. ఇలాంటి పిల్లల్ని తెలుసు, వీళ్ళకి తెలుసు ఆల్రెడీ కొంతమందికి. ఆమెన్. కాబట్టి స్ట్రిక్ట్గా ఉండాలి. ఆమెన్, హల్లెలూయా, హల్లెలూయా. ఈడ బాధపడతారండి, ఈడ బాధపడతారు. ఆ చిన్న రాయిరాళ్ళ అటు ఎన్ని కొట్టినా ఎవరేమన్నా ఇంకా కొట్టాయి కరంట. ఆమెన్, హల్లెలూయా. ఇప్పుడు శ్రేష్టమైన అర్పణ, శ్రేష్టమైనటువంటి ఆ బలిపీఠం మీద శ్రేష్టమైన అర్పణ పెట్టేసరికి దేవుడు అంగీకరించాడు. వాళ్ళ అన్న కూడా ఆ ఒడ్లు శ్రేష్టమైనది కాదు, తాలు తెచ్చి పెట్టాడు. దేవుడు అంగీకరించాలి. ఎందుకంటే ఈ అర్పణల కాడనే ఇంత శ్రద్ధగా దేవుడు చూస్తుంటే మరి మన జీవితాన్ని ఇట్లా చూడాలైనా. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని స్తోత్రం. ఎంత దుఃఖంలో ఉన్న ఒక అక్క, ఒక చెల్లి, ఒక 2 నిమిషాల్లో నేను నవ్వేయగలను. జర సీరియస్గానే ఉంటే కానీ నవ్వేయగలను. ఆమెన్, నిజం. నిన్న భార్య భర్తతో ఒక ఆమె చాలా దెబ్బలు తిన్నదంట. కొట్టి తీసి పక్క పడేసి నాకు ఫోన్ చేసి అన్నా అన్న ఏడుస్తుంది. కొట్టిండు, రొట్టెలు చేసి పెట్టిండు అన్న అన్నది. ఏం చేసిండన్న? రొట్టెలు. ఆమెన్. అమ్మ ఎంత అదృష్టవంతురాలు అక్క. నేను అదే మాట్లాడేది అక్క. ఆమె ఏమన్నా అవుతుంది, అన్ని దెబ్బలు మర్చిపోయింది. దేవుని స్తోత్ర. అంటే మనం సీరియస్గా ఉన్నప్పుడు సీరియస్గా ఉండాలి, నవ్వే టైంలో నవ్వాలి, ఆనందించే టైంలో ఆనందించాలి, సంతోషించే టైంలో ఎప్పుడు మోకం ఇట్లా పెట్టుకొని దెయ్యం పడినట్టున్నావు అనుకో, నీకు నిజంగానే దెయ్యాలు పడతాయి. ఆమెన్, హల్లెలూయా. నవ్వే టైంలో నవ్వకుండా ఉన్నావు అనుకో, నువ్వు ఆరోగ్యాన్ని కోల్పోతావు. తెలుసా? ఏం కోల్పోతావు? ఆరోగ్యాన్ని కోల్పోతావు. హల్లెలూయా. అయితే శ్రేష్టమైన అర్పణ ఏబేలు పెడితే డూప్లికేట్ అర్పణ ఎవరు పెట్టారు? కయ్యూను. ఆ శ్రేష్టమైన అర్పణ పైకి అగ్ని దిగొచ్చింది, కాల్చింది, దేవునికి మహిమ వచ్చింది. ఆమేన్, హల్లెలూయా. అది చూసిన కయ్యూను ఏబేలును పట్టుకొని కొట్టి చంపి తీసుకెళ్లి అరణ్యంలో పడేస్తే
ఆ శవాన్ని తీసుకెళ్లి దేవుడు పాతేసి వచ్చి ఎవరిని అడుగుతున్నాడు? కయ్యూని దగ్గరికి వచ్చి, పొలంలో ఉన్న కయ్యూని దగ్గరికి వచ్చి ఏమడుగుతున్నాడు తెలుసా? నీ తమ్ముణ్ణి ఎందుకు చంపావు? ఫస్ట్ అడుగుతున్న మాట ఏంది? నీ తమ్ముడు ఎక్కడా? దేవుని పిల్లలరా, ఇప్పుడు నీ పక్షాన నా పక్షాన ఆ విధంగా దేవుడు అడగవలసిన స్థాయి, ఆ కోణములో మనం ఉన్నామా? ఉన్నామా అసలు? హల్లెలూయా, హల్లెలూయా. వాళ్ళ అన్న చంపాడండి, పడేశాడు. అలాంటి వాడి దగ్గరికి వెళ్ళి దేవుడు అడుగుతున్నాడు, నీ తమ్ముడు ఎక్కడా? నాకు ఈ మాట ఎంత నచ్చింది తెలుసా? కయ్యూనుని వాళ్ళ తండ్రి ఆదాము అడగలే, అవ్వ అడగలే, ఇంకా అంతకుముందుకి ఏదైనా కొంత సంతతి ఉండొచ్చే కానీ వాళ్ళు అడగలే. కానీ ఎవరు అడిగారు? ఎవరు అడిగారు? దేవుడు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని పిల్లలరా, దేవుడు వెళ్ళి అడుగుతున్నాడు, కయ్యూను ఎక్కడ మీ తమ్ముడు? నాకు తెలుసాయా, నేను కాపరినయ్యా అంటే తోలు తీశాడు. మనం చేసే భక్తి హేబేలు లాంటి భక్తి ఉండాలి. ఆమేన్. మన పక్షాన నిలబడాలి దేవుడు. నిలబడి మన శత్రువుని దేవుడు అడగాలి అంటే నీ అర్పణ ఎలా ఉండాలి? నీ బలిపీఠం మీద నీ అర్పణ ఎలా ఉండాలి? యథార్థవంతమైనది ఉండాలి, పరిశుద్ధమైనదై ఉండాలి, నిర్దోషమైనదై ఉండాలి, నిష్కలంకమైనదై ఉండాలి. అన్నిటికంటే నీ ఇంటిలో అన్నిటికంటే శ్రేష్టమైనదై ఉండాలి. ఆమేన్, హల్లెలూయా. వారి పక్షాన దేవుడు ఉంటాడు. శ్రేష్టమైన అర్పణ ఇచ్చేవారికి, శ్రేష్టమైన అర్పణ అర్పించే వారి పక్షాన ఎవరుంటారు? దేవుడు. ఆమేన్, హల్లెలూయా. అడుగుతాడైనా, అవసరమైతే వచ్చి ఏం చేస్తాడైనా? అడుగుతాడు. ఎందుకు ఆమె నా మాట అన్నావు? ఎందుకు ఆయన నా బాధ పెట్టావు? ఎందుకు ఈ బ్రతుకు నీకు అని అడుగుతాడైనా. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. రెండోదిగా మనం చూస్తే ఆదికాండము 20 అధ్యాయం 3 నుండి 7 వచనాలు. ఆదికాండము 20 అధ్యాయము 3, 7 వచనాలు మనం చదివితే, హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ ఏం జరిగిందంటే, అబ్రహాము భార్యను ఒక రాజు తీసుకెళ్ళిపోయాడు. ఒక రాజు అక్కడ కదులుతున్నట్టుంది గారు, గాలి వచ్చి జర మంచిగా ఇట్ట కదలి, దీన్ని ఓ జర తొందర. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని పిల్లలారా, అబ్రహాము భార్యను అబీమెలెకు రాజు తీసుకెళ్ళాడు. షారాన్ తీసుకెళ్తే, భార్యను ఒక కామాంతుడు తీసుకెళ్లిపోయి కోటలో పెట్టుకుంటే భర్తకి ఏమన్నా సంతోషమా అండి? ఎంత బాధ ఉంటుందండి. చాలా బాధపడిపోయాడు అబ్రహామయ్య. దేవుని పిల్లలారా, కానీ అబ్రహామయ్య ఏం చేస్తున్నాడు? ప్రార్థన. ఆ ప్రార్థన కూడా నా భార్యను విడిపించయ్యా, అయ్యో అయ్యో అన్నట్టుగా ఉందా? అక్కడ లేదు. కానీ ఎలా ఉందంటే, దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. ఏమైంది? దేవునికి స్తోత్రం, హల్లెలూయా. రైట్. అప్పుడు ఏం జరిగిందంటే, అబ్రహామయ్య ప్రార్థన చేసుకుంటుంటే ఒక రాత్రి పూట దేవుడు దిగొచ్చి అబీమెలెకు రాజును కలిసి ఏమంటున్నాడు? ఆమె ఎవరి భార్య అని తీసుకొచ్చావు అని అడుగుతుండండి. మన పక్షాన ఈ ధైర్యం ఉంటే ఎంత సంతోషమో
కానీ ఆ విశ్వాసం మనకెందుకు ఉంటుంది? ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. ఆమేన్. సైతాను పట్టినట్టుంది. ఆమేన్. హల్లెలూయా. ఆంప్లివేరు చిన్న ప్రాబ్లం ఏదో ఉన్నట్టుందండి, మిక్సర్ ఏదో. దాన్ని కొనాలి. కొత్తది కొనాలంటే చాలా డబ్బులు కావాలి. ప్రార్థన చేయండి. అయితే దేవుని పిల్లారా, ఎవరు వెళ్ళి అడిగారు ఇప్పుడు? దేవుడు వెళ్ళి, ఆమె ఎవరు భార్య అనుకొని తీసుకొచ్చావు? ఆమె ఒక పురుషునికి భార్య. ఆమేన్, ఆమేన్. ఆవిడ ఒక పురుషునికి భార్య. ఆయన ప్రవక్త, నీలాంటి వారి కొరకు ప్రార్థన చేయువాడు. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. దేవుని పిల్లలరా, ప్రార్థన ఇతరుల కొరకు ప్రార్థించే వారి పక్షాన, ఇతరుల కుటుంబాల కొరకు పట్టించుకొని ఆ కుటుంబాన్ని కాపాడే వారి పక్షాన ఎవరుంటారు? దేవుడు. లోతు కుటుంబం పోయి భయంకరమైనటువంటి సర్దార్ల చేతిలో చిక్కింది. వాళ్ళ దగ్గర నుండి ఎవరు విడిపించారు? అబ్రాహామయ్యనే. ఆమేన్, ఆమేన్. నా తమ్ముని భార్యను పిల్లలను విడిపించడం స్తోత్రమయ్యా అని ఆస్తిలో భాగం తీసి మెల్కీసెదెకు అనే దైవజనుడి చేతిలో పెట్టాడు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని పిల్లలారా, మీకు చెప్పేది ఒకటే, నువ్వు ఇతరుల కొరకు ప్రార్థన చేయగలిగినటువంటి స్థితి నీకుంటే, ఇతరుల కుటుంబాలను నువ్వు దేవుని వాక్యము ద్వారా కట్టగలిగిన స్థితి నీకుంటే, సువార్త ద్వారా కట్టగలిగిన స్థితి నీకుంటే, అప్పుడు దేవుడు నీ పక్షాన నిలబడతాడు. అబ్రాహామయ్య గారికి ఆ స్థితి ఉంది గనక ఆయన పక్షాన దేవుడు నిలబడ్డాడు గనక వెళ్ళి ఎవరిని అడుగుతున్నాడు? అబీమెలెకు రాజు ఇంటిలోకి వెళ్ళి రాజు గారి దగ్గర మాట్లాడుతున్నాడు. ఈమె ఎవరి భార్య అని తీసుకొచ్చావయ్యా అని అడుగుతున్నాడు దేవుడు. ఆమేన్. అబ్రాహామయ్య గారి దగ్గర ఉన్నటువంటి తమ్ముడు లోతయ్య, ఇంకా 300 మంది 18 మంది ఉన్నారు. ఎవరైనా అడిగారా పోయి ఆయనని? అబీమెలెకు రాజుని అడిగితే ఏమైతారు? అక్కడనే నరకబడతారు. ఆమేన్. కానీ ఎవరు అడగాలి? దేవుడు. దేవుడు అడగాలంటే దేవుడు మన పక్షాన ఉండాలంటే ఇతరుల గురించి ప్రార్థన చేయగలిగిన స్థాయి, ఓపిక నీ దగ్గర ఉండాలి. ఇతరుల కుటుంబాలను కట్టగలిగిన స్థితి నీ దగ్గర ఉండాలి. ఆమేన్, హల్లెలూయా. ఎందుకంటే ఆయన ఇచ్చే ఆశీర్వాదం పర్మనెంట్. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. సంఖ్యాకాండము 12వ అధ్యాయం 1 నుండి 8 వచనాలు మనం చదివితే, ఇక్కడ మోషే గారి మీద ఎదురు తిరిగారు. ఎవరు? ఆయన ఇంటోళ్ళే. ఆయన అన్న అహరోను, మిరియాం ఇద్దరు ఎదురు తిరిగారు. ఎదురు తిరిగి, వామ్మో వీడు ఇంకొక పెళ్లి చేసుకొని వచ్చిండ్రా నాయనో అని డప్పు కొట్టి అందరినీ వారి పక్షాన చేసుకొని ఇక ఎదురు తిరిగితే, అప్పుడు దేవుడు ఏం చేశాడు? అహరోను యొక్క చెల్లె, ఆమె పేరేమి, మిరియామును పిలిచి మీటింగ్ పెట్టాడు. మోషేని పిలిచి మీటింగ్ పెట్టి ఏమంటున్నాడు? మోషే గురించి ఏమంటున్నాడు? 3వ వచనం, సంఖ్యాకాండం 12:3. ఆగో ఈ మోషే మిక్కిలి సాత్వికుడు. 7వ వచనం, అతడు నా ఇల్లంతటిలో నమ్మకస్తుడు. ఆమేన్, హల్లెలూయా. ఇలాంటోని మీద మీరు పుకారం లేపేది, డప్పు కొట్టేది, జాగ్రత్త. మీరు అసలు మోషే ఏమనుకుంటున్నావు? మోషే ఇక్కడ ఉన్న వారందరిలో సాత్వికుడు, నా ఇల్లంతటిలో నమ్మకస్తుడు అని ఎవరిని అడిగాడు? అహరోను మిరియామును అడుగుతున్నాడు. ఈయన మీద ఎందుకు తెస్తున్నారు ఈ పుకారులు? దేవుడు అడుగుతున్నాడండి. బా, దేవుడు మన పక్షాన అడగగలిగిన స్థాయి ఉంటే ఎంత బాగుండునో.
ఎంత సంతోషమో, ఎంత ఆనందమో. ఆమెన్, ఆమెన్, హల్లెలూయా. ఆదికాండం 31 అధ్యాయం 24 వచనం, ఆదికాండం 31 అధ్యాయం 32, 33 వచనాలు మనం చదివితే ఇక్కడ యాకోబు గిల్గాలు పర్వతం మీద గుడారం వేసుకొని ఉండగా ఆయన దగ్గరికి వెళ్ళి లాక్కొని తెచ్చి మరలా పరిచర్యలో గొర్రెలు మేపుటలో ఉంచాలని లాబాను వెళ్తే ఆ రాత్రి పూట లాబాను దగ్గరికి ఎవరు వచ్చారు? దేవుడు వచ్చి లాబానుతో ఏమంటున్నాడు? ఇక్కడికి ఎందుకు వచ్చావయ్యనో? వచ్చినోడివి యాకోబుతో రేపొద్దున మంచే గాని చెడే గాని నువ్వు అసలు మాట్లాడదు. ఆమెన్. అబ్బా, ఎంత చక్కగా దేవుడు ఒక వ్యక్తుడి ద్వారా ఇతర వ్యక్తులకు అడుగుతున్నాడండి. వ్యక్తుని గురించి, ఒక వ్యక్తిని గురించి ఎంత చక్కగా అడుగుతున్నాడు దేవుడు. ఆమెన్, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నేను అనేది ఒకటే, దేవుడు మన పక్షాన ఉండాలి అంటే యాకోబు లాబానుతో ఏమన్నాడో తెలుసా? నీ ఇంటిలో విగ్రహాన్ని దొంగిలించినట్టయితే, నా గుడారములో ఎక్కడైనా దొరికినట్టయితే నిశ్చయముగా ఎవరి దగ్గర దొరికిన వారు చస్తారు అన్నాడు. నేను కూడా అంతే, రాయేలా మందికి వచ్చింది. ఆమెన్, ఆమెన్, హల్లెలూయా. యాకోబు గుడారం అంతా వెతుకుతే దొరికిందా విగ్రహం? దమ్ముండాలండి. నా గుడారంలో నువ్వు చెప్పాలి, నీ సాతానుతో ఏం చెప్పాలి? ఏం చెప్పాలి? నా గుడారంలో నీకు సంబంధించిన ఆనవాళ్ళు ఏదైనా ఉందా చూసుకొని దమ్ముంటే చెప్పగలిగే స్థాయి ఉందా మన దగ్గర? మీ అన్న వచ్చాడు అనుకో, ఇంట్లోకి 9 వస్తుందా రాదా? మీ అక్క వచ్చింది అనుకో, ఇంట్లోకి 9 వస్తుందా రాదా? కోపం ఆవేశం వచ్చింది అనుకో, నీ నోట బూతులు వస్తాయా రావా? ఎంత డేంజరో తెలుసా? సాతానును ఎదిరించగలగాలి. ఆమెన్. నా గుడారములో నీకు సంబంధించింది ఏముందో చూసుకో. ఇలాంటి వారి పక్షాన ఎవరుంటారు? దేవుడు. ఆమెన్, ఆమెన్. రెండోది ఏం చెప్పాను? మోషే గారు దేవుని ఇల్లంతటిలో నమ్మకంగా ఉండాలి, మరలా జనులందరిలో సాత్వికులుగా ఉండాలి. ఇలాంటి వారి పక్షాన ఎవరుంటారు? దేవుడు ఉంటాడు. మూడోది ఏం చెప్పాను? ఇతరుల కొరకు ప్రార్థించు వారిగా ఉండాలి. ఇతర కుటుంబాలు నష్టపోతుంటే ఆ కుటుంబాలను నిలబెట్టే వారిగా ఉండాలి. అలాంటి వారి పక్షాన ఎవరుంటారు? దేవుడు ఉంటాడు. ఫైనల్ గా ఏం చెప్పాను? శ్రేష్టమైన అర్పణ అర్పించు వారి పక్షాన ఎవరుంటారు? దేవుడు ఉంటాడు. మోకాలేయండి, చేతులు ఎత్తండి. థ్యాంక్ యూ లార్డ్. గ్లో